వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తూర్పునకు తిరిగి కూర్చుని ఉన్న శిష్యుని శిరంపై మూలమంత్రం చేసి శివహస్తం ఉంచాలి. అది రుద్రేశ ప్రథమును ఇచ్చును. పిమ్మట శిష్యుని హస్తం నందు శివమంత్ర పురస్సరంగా శివసేవా ప్రాప్తికి ఉపాయంగా ఒక పుష్పం ఉంచాలి. దాన్ని శివునిపై ఉంచాలి. పిమ్మట అతని నేత్రములకు కట్టిన వస్త్రం తొలగించి అతని కొరకై శివదేవ గణాంకితమైన స్థాన మంత్ర నామాధికం ఊహించాలి. లేదా బ్రాహ్మణాది వర్ణములకు వరుసగా తన ఇష్టం వచ్చిన పేరు ఉంచాలి. శివకలశానికి వర్ధనికి నమస్కరింపచేసి అగ్ని సమీపాన తనకు కుడిపక్కన ఉన్న ఆసనంపై శిష్యుని వెనుకటి వలనే ఉత్తరాభిముఖంగా కూర్చుండబెట్టి అతని శరీరం నుండి సుషుమ్నా నాడి బయటకు వచ్చి నా శరీరంలో విలీనమైంది అని భావన చేసి మూలమంత్రంతో అభిమంత్రించిన దర్భను గ్రహించి దాని అగ్రమున శిష్యుని హస్తమునందును మూలభాగమున తన కాలిపైనను లేదా అగ్రభాగమును తన కాలిపైనను మూలభాగమున శిష్యుని హస్తమునందు ఉంచవలను. శివమంత్రంతో రేచక ప్రాణాయామం చేసి శిష్యుని హృదయంలో ప్రవేశించుచున్నట్లు భావన చేయుచు మరలా అదే మంత్రంతో పూరక ప్రాణాయామం చే తిరిగి తన హృదయాకాశం చేరినట్లు భావన చెయ్యాలి. శివాగ్నిచే ఈ విధముగా నాడీ సంధానం చేసి తత్సన్నిధానం నిమిత్తం హృదయమంత్రంతో 3 హోమాలు చేయాలి. శివహస్త స్థైర్యం కొరకై మూలమంత్రంతో 100 హోమాలు చేయాలి. ఈ విధంగా చేయుటచే శిష్యుడు సమయ దీక్షా సంస్కార యోగ్యుడగను. సంస్కార దీక్షా విధానం ఈశ్వరుడు పలికెను. కుమారస్వామి, ఇప్పుడు సంస్కార దీక్షా విధానం గురించి చెప్పెదను. అగ్నియందున్న శివుని అర్ధనారీశ్వర రూపంన తన హృదయం నందు ఆవాహన చెయ్యాలి. శివుడును పార్వతియు ఒకే శరీరంను కలిసి ఉన్నారు అని భావన చేసి పూజించి హృదయమంత్రంతో తర్పింప చెయ్యాలి. వారి సాన్నిధ్యంను కోరుచు హృదయమంత్రంతో 5 హోమాలు చెయ్యాలి. అస్త్రమంత్రంతో పుష్పములు అభిమంత్రించి దానితో శిష్యుని హృదయాన్ని తాడనం చెయ్యాలి. వానిలో నక్షత్రాకారంను ప్రకాశించుచున్న జీవుని భావించాలి. హుంకారయుక్త రేచక ప్రాణాయామంతో శిష్య హృదయం నందు ప్రవేశించినట్లు భావన చేసి సంహారిణి ముద్రతో ఆ జీవుని అచ్చటి నుండి లాగి పూరక ప్రాణాయామంతో తన హృదయాన్ని స్థాపించుకోవాలి. ఉద్భవ ముద్రను ప్రదర్శిస్తూ హృత్సంపుటితమగు ఆత్మముద్రను ఉచ్చరిస్తూ రేచక ప్రాణాయామ సహాయం చే దాన్ని వాగీశ్వరీదేవి యోనియందు ఉంచినట్లు భావన చెయ్యాలి. హాం హాం హామాత్మనే నమః అనేది ఆత్మమంత్రం. బాగుగా ప్రజ్వలిస్తున్న ధూమరహితమైన అగ్నిలో అభీష్ట సిద్ధి కొరకై హోమం చెయ్యాలి. ధూమయుక్తమై ప్రజ్వలించని అగ్నిలో చేసిన హోమం సఫలం కాజాలదు. అగ్నిజ్వాలలు దక్షిణావర్తంలో ప్రసరించినను ఉత్తమమగు గంధం వచ్చుచున్నను అగ్ని చాలా తేజోవంతంగా కనబడ్డా అది శ్రేష్టం. ఇందుకు విపరీతంగా అగ్ని నుండి నిప్పు నెరసలు ఎగురుతున్న అగ్నిజ్వాల భూమిని స్పృశించుచున్న ఉత్తమం కాదు. ఈ గుర్తులచే శిష్యుని పాపం గుర్తించి అగ్నిలో హోమం చెయ్యాలి. లేదా పాపభక్షణ హోమములచే ఆ పాపం భస్మం చెయ్యాలి. శిష్యునికి నూతన విధమున ద్విజత్వం సిద్ధించుటకు రుద్రాంశ భావనకు ఆహార బీజశుద్ధి నిమిత్తం గర్భాధాన గర్భస్థితి సీమంతోన్నయన జాతకర్మ నామకరణముల కొరకు వేరువేరుగా మూలమంత్రంతో 500 ఆహుతులు ఇవ్వాలి. చూడాకర్మాదుల కొరకై దశమాంస హోమములు చెయ్యాలి. ఈ విధంగా శిథిలమైన బంధనం గల జీవాత్మలో కలుగు శక్త్యుత్కర్షమే రుద్రపుత్రుడగటకు నిమిత్తమగటచే గర్భాధానమని చెప్పబడను. వానిలో స్వతంత్రంగా ఆత్మగుణములు ఆవిర్భవించుటయే పుంసవనం. మాయ వేరు ఆత్మ వేరు అను జ్ఞానం కలుగటయే సీమంతోన్నయనం. శివాది శుద్ధ సద్వస్తు స్వీకారమే జన్మ. నేను శివుడను అను జ్ఞానం ఉదయించుటచే శివత్వ యోగ్యుడకు శిష్యునికి నామకరణం ప్రకాశించుచున్న అగ్నికణం వలె ఉన్న జీవాత్మను సంహార ముద్ర చేతీసి తన హృదయ కమలమందు ఉంచుకొనవలెను. పిమ్మట కుంభక ప్రాణాయామంతో మూలమంత్రోచ్చారణం చేయుచు హృదయమందు శివశక్తులను కలపవలెను. క్రమంగా బ్రహ్మాది కారణాలను పరిశీలించుచు రేచకం చే జీవాత్మను శివుని దగ్గరగా తీసుకొని పోయి మరలా ఉద్భవ ముద్ర చే వెనుకకు తీసుకుని వచ్చి వెనక చెప్పిన హృత్సంపుటిత ఆత్మమంత్రంతో రేచక ప్రాణాయామం చేయుచు విధానమెరిగిన గురువు శిష్యుని హృదయ కమల కర్ణికయందు ఆ జీవాత్మను స్థాపించాలి. పిమ్మట గురువు తత్కాలోచితంగా శివాగ్నుల పూజ చేసి శిష్యునిచే తనకు నమస్కారం చేయించుకొని అతనికి సమయాచారోపదేశం చెయ్యాలి. నీవెన్నడూ ఇష్టదేవత నింద కానీ శైవశాస్త్ర నింద కానీ చేయరాదు. శివ నిర్మాల్యాదులను దాటకూడదు. జీవితాంతం వరకు శివ అగ్ని గురువుల పూజ చెయ్యాలి. బాలకులకు మూఢులకు వృద్ధులకు స్త్రీలకు భోగము కోరువారికి
అనగా అన్నార్థులకు, రోగులకు యథాశక్తి ధనాది దానం చెయ్యాలి. సమర్థులైన వారు సర్వమును దానం చేయవలనని నియమం చెప్పబడినది. వ్రతాంగములైన జటాభస్మ దండ కౌపీనాదులను, సంయమన పోషకములను, అన్య వస్తువులను ఈశానాది నామములచే గాని లేదా వాటి ప్రారంభమున నమః చేర్చి నామమంత్రములచే కానీ అభిమంత్రించి స్వాహాంతములకు సంహితా మంత్రములను పఠిస్తూ పాత్రల్లో ఉంచి వెనుకటి వలనే సంపాతాభిహతములు అనగా సంస్కార విశేష సంస్కృతములు చేసి స్థండలీతుడగు శివుని ఎదుట ఉంచవలను. వీటి రక్షణం కొరకై క్షణకాలం పాటు కలశం కింద ఉంచవలను. పిమ్మట శివుని ఆజ్ఞ గైకొని వాటిని శిష్యునికి ఇవ్వవలను. ఈ విధంగా విశిష్ట సమయ దీక్షా సంపన్నుడగు శిష్యుడు అగ్నిహోమ ఆగమ జ్ఞానాది యోగ్యత కలవాడగను. నిర్వాణ దీక్షా విధానం శివుడు పలికెను. పిమ్మట నిర్వాణ దీక్ష ఎందు పాశబంధన శక్తి కొరకు తాడనాదుల కొరకు మూలమంత్రాదుల దీపనం చెయ్యాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క హోమం లేదా 3 హోమములు చేసి మంత్రదీపనం చెయ్యాలి. మొదట ప్రణవం, మధ్య బీజ, గర్భ, శివ, శిఖా బంధస్వరూపములకు 3 హుంలను ఉచ్చరించవలను. దీనివల్ల మూలమంత్ర దీపనమగును. ఓం హుం 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 ఫట్ అని దీపనము. దీని చేతనే ఓం హుం 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 ఫట్ హృదయాయ నమః అని హృదయ దీపను అగును. పిమ్మట ఓం హుం 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 ఫట్ శిరసే స్వాహ ఇత్యాదులచే శిరస్సు మొదలగు అంగముల దీపనం చేయవలను. క్రూరకర్మలు అన్నింటి యందును మూలాది దీపనం ఈ విధంగానే చెయ్యాలి. శాంతి, పుష్టి, వశీకరణ కర్మల యందు మొదట ఉన్న ప్రణవం చివర వషట్ చేర్చి ఒక్కొక్క దాన్ని ఆ మంత్రం చేతనే దీపనం చెయ్యాలి. ఓం శాంతి శాంతి శాంతి.